హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు కూడా 5 స్టూడెంట్స్ తో మీ ముందుకు వచ్చాను. వాళ్ళ మధ్య పోటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ సుజిత్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సుజిత్. Hi sir, ఏ స్కూల్ హైదరాబాద్ లో? TVR Model High School. నీ హాబీస్ ఏంటి? I like to watch Discovery and National Geographic channels every day and I wish to play cricket. పెద్దకి ఏమవుదామని? Nuclear chemist ఎందుకు? because I like to become a scientist like Albert Einstein. అండ్ మరి క్విజ్ ప్రోగ్రామ్ కి బాగా ప్రిపేర్డా? Yes sir. మీ అబ్బాయి సైంటిస్ట్ అంటున్నాడు అంటే ఎందుకు? అంటే ఇంట్లో ఎవరైనా మోటివేషన్ ఉన్నారా, ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎవరు లేరు. మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా, సిస్టర్స్ కానీ? బ్రదర్ ఉన్నాడు. పెద్ద చిన్న? చిన్న బ్రదర్, తమ్ముడు. ఇంకా ఇంట్లో అల్లరి బాగా చేస్తాడా? చెయ్యడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you sir. ఆల్ ది బెస్ట్. సెకండ్ పార్టిసిపెంట్ భార్గవి ఫ్రమ్ రాజమండ్రి. హాయ్ భార్గవి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? నైస్. ఏ స్కూల్ రాజమండ్రిలో? కొవ్వూరు భాష్యం పబ్లిక్ స్కూల్. అండ్ నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, ఏమి ఇష్టపడతావు ఎక్కువ? డాన్స్ ప్రోగ్రామ్స్. ఏ సినిమాలు బాగా ఇష్టం? ఎవరి సినిమాలు? మహేష్ బాబు. మహేష్ బాబు. అండ్ హీరోయిన్? సమంత. పెద్దగా ఏమవుదామని? డాక్టర్. ఈ క్విజ్కి బాగా ప్రిపేర్ అయ్యావా? ఎస్. ఎట్లా? బై రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. అండ్ ఇంట్లో మదర్ హెల్ప్ చేస్తారా? మై సిస్టర్. క్విజ్కి బాగా హెల్ప్ చేశారండి మీరు? వాళ్ళ సిస్టర్ బాగా హెల్ప్ సిస్టర్ చేస్తారండి. అంటే అక్కయ్య? అవునండి. నీకన్నా ఎన్ని ఇయర్స్ పెద్ద? 1 year. సో అక్కయ్య 10th క్లాసా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అక్క నేను బాగా గైడ్ చేసి మోటివేట్ చేస్తూ ఉంటుందా? ఎస్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. థర్డ్ పార్టిసిపెంట్ నిఖిల్ ఫ్రమ్ తెనాలి. హాయ్ నిఖిల్. Hi, హౌ ఆర్ యూ? I'm fine. ఏ స్కూల్ తెనాలిలో? Vivekananda Central School. నీ హాబీస్ ఏంటి? Watching news channels and browsing web. క్విజ్ ప్రోగ్రామ్ కోసం స్పెషల్గా నేర్చుకున్నావా లేకపోతే చిన్నప్పటి నుంచి అవే ఇష్టమా? చిన్నప్పటి నుంచి ఇష్టం. పెద్దకి ఏమవుదామని? స్పేస్ సైంటిస్ట్. ఇంట్లో బాగా అల్లరి చేస్తారండి? బాగా చేస్తాడండి. మరి ఎట్లా కంట్రోల్ చేస్తారు? అరుస్తాము ఒక్కోసారి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారా? లేదండి, సింగిల్. ఓన్లీ సైడ్. అవునండి. సో గారం బాగా ఎక్కువ. మరి స్కూల్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వస్తుంటాయి అల్లరి బాగా చేస్తున్నాడు అని? అలాగేం రాదండి. ఇంట్లో అయితే బాగా చేస్తాడు, స్కూల్లో మాత్రం కామ్. క్విజ్ ప్రోగ్రామ్ కి వస్తున్నాడని తెలిసాక స్పెషల్ కోచింగ్ కానీ ఏమైనా ఇచ్చారా? కోచింగ్ అది ఏమి ఇవ్వలేదు, కానీ తను బుక్స్ అది రీడ్ చేశాడు. నేను హెల్ప్ చేశాను బుక్స్ అవి చదువుకోవడానికి. అదని. సో విష్ ఆల్ ది బెస్ట్. Thank you. ఆల్ ద బెస్ట్. ఫోర్త్ పార్టిసిపెంట్ పూర్ణిమ ఫ్రమ్ విజయవాడ. హాయ్ పూర్ణిమ. Hi sir. ఎలా ఉన్నావు? బాగున్నా. విజయవాడ ఏ స్కూల్? రవీంద్ర భారతి. నీ హాబీస్ ఏంటి? లిసనింగ్ టు మ్యూజిక్, రీడింగ్ స్టోరీ బుక్స్. మ్యూజిక్ అంటే సినిమా పాటల? నువ్వు డివోషనల్ సాంగ్స్. పెద్దగా ఏమవుదామని? డాక్టర్. ఎందుకు డాక్టర్? ఎందుకు? ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ కానీ? వాళ్ళ కజిన్ ఉందండి, ఫైనల్ ఇయర్ చదువుతుంది. కజిన్ అంటే ఎవరండి? మేనత్త కూతురు. క్విజ్కి వస్తున్నానని చెప్పావా మీ వదిన తోటి? చెప్పలేదా? సడన్ గా సర్ప్రైజ్. మరి క్విజ్కి బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ సందీప్ ఫ్రమ్ అనంతపురం. సందీప్ హలో. హాయ్. అనంతపురం స్కూల్ ఏంటి? విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం. నీ హాబీస్ ఏంటి? I like reading books, newspapers, and when I feel bored, I listen music. పెద్దకి ఏమవుదామని? Doctor. ఎందుకు?
I want to invent a medicine for incurable disease. మీ అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటాడండి? బాగుంటాడండి. అల్లరి అల్లరి బాగా చేస్తాడా? అంటే వీళ్ళు ట్విన్ బ్రదర్స్. ఓకే. ట్విన్స్ కాబట్టి అల్లరి మామూలుగా ఎక్కువని చేస్తారు. ఐడెంటికల్ ట్విన్స్ అండి లేకపోతే నాన్ ఐడెంటికల్. కంట్రోల్ చేయడం కష్టమా? చాలా కష్టం. అన్నయ్య కదా నువ్వు, తమ్ముడు సంతోష్. ఎంత డిఫరెన్స్ ఎంత? 10 minutes. 10 minutes లో నీకు బోల్డ్ బాధ్యతలు అప్పగించారు కదా, అన్నయ్య అన్నయ్య అంటారు ఇంట్లో. అరే నువ్వు పెద్దవాడు కదా నువ్వు. అనడండి, సందీప్ అనే పిలుస్తాడు. అండ్ మరి క్విజ్ షోకి ఎలా ప్రిపేర్ అయ్యారు? పర్లేదండి, బాగానే అయింది. మరి ఇక్కడ నీకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మీ తమ్ముడు వచ్చాడు. సరే మా అందరికి పరిచయం చేస్తావా? Santosh. అన్నయ్య క్విజ్ ఆడుతున్నాడు, మరి హౌ యూ ఫీలింగ్? I'm feeling very happy. మీ ఇద్దరు ఒకటే స్కూలా? ఒకే స్కూలు, ఒకే స్టాండర్డు, ఒకే సెక్షన్. ఒకే సెక్షన్. వండర్ఫుల్. అండ్ అన్నయ్యకి ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్పేసి. All the best. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఈ రౌండ్లో మాత్రం మీకు ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అదేంటంటే మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. అండ్ మదర్ చెప్పిన ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, మదర్ చెప్పినా కూడా కరెక్ట్ ఆన్సర్కి 10 points, రాంగ్ ఆన్సర్కి -5. ఇది బజార్ రౌండ్ కాదు, ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ టు సుజిత్. గడియారాల తయారీలో పేరొందిన దేశం ఏది? ఇంగ్లాండ్. పక్కా? ఎస్ సార్. అమ్మని అడగవా? సార్, ఐ వాంట్ మై మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ పక్కా? మీ అబ్బాయి మీ హెల్ప్ అడిగాడండి. గడియారాల తయారీలో పేరొందిన దేశం ఏది అనేది క్వశ్చన్. స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. పక్కా? ఎస్. యాక్సెప్టెడా? ఆన్సర్ ఒకసారి చెప్పు, లాక్ చేస్తా. స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. ముందు ఇంగ్లాండ్ అన్నావు కదా, అంత తొందరగా ఎందుకు మనసు మార్చుకున్నావు? ఇంగ్లాండ్ అని చెప్పావు కదా ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్, 10 points. నెక్స్ట్ క్వశ్చన్ టు భార్గవి. చిట్టగాంగ్ నగరం ఏ దేశంలో ఉంది? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. మదర్స్ హెల్ప్ వద్దా? సుజిత్కి మరి 10 points వచ్చాయి మదర్ వాళ్ళే. ఇంగ్లాండ్ లాక్ చేయాలా? తెలుసా గెస్సా? ఎస్. గెస్ చేసినా కూడా కొన్నిసార్లు కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, కానీ నువ్వు తప్పు చెప్పావు. నెక్స్ట్ క్వశ్చన్ టు నిఖిల్. సామురాయ్ అని ఏ దేశ సైనికుడిని అంటారు? Japan. పక్కా? Yes. మదర్ హెల్ప్ వద్దు. తప్పైతే -5. కరెక్ట్ ఆన్సర్, 10 points. పూర్ణిమ. హార్వర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది? Mother help. మదర్ హెల్ప్. పూర్ణిమ మీ హెల్ప్ అడిగిందండి. హార్వర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది? సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో కంట్రీ పేరు చెప్పలేదు. మదర్ సౌత్ అమెరికా అంటున్నా. Canada. కెనడా. పక్కా? రాంగ్ ఆన్సర్, యుఎస్ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ టు సందీప్. క్రైస్తవ మత గ్రంథాల ఆధారంగా యేసుక్రీస్తు జన్మించిన ప్రదేశం ఏది? Mother's help. మీ హెల్ప్ అడుగుతున్నారండి మీ అబ్బాయి. జెరూసలేం అంటున్నారు. Jerusalem. పక్కా? జెరూసలేం రాంగ్ ఆన్సర్. బెత్లెహేమ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సుజిత్ 10 points, భార్గవి -5 points, నిఖిల్ 10 points, పూర్ణిమ -5 points, సందీప్ -5 points. ఈ ప్రోగ్రాంలో సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత అనేది ఆడియో విజువల్ రౌండ్. అంటే ఒక క్లిప్ ప్లే చేస్తాను, ఐదర్ ఆడియో ఆర్ వీడియో, లేకపోతే ఒక ఫోటో చూపిస్తాను అండ్ దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. ఓకే,
అండ్ ప్రశ్న పూర్తిగా అర్థమైన తర్వాతే బజర్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ప్రశ్న లాస్ట్లో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. అండ్ బజర్ ప్రెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ చిత్రంలో కనిపిస్తున్న వేణుగాన విద్వాంసుడి పేరేంటి? ఈ చిత్రంలో కనిపిస్తున్న వేణుగాన విద్వాంసుడి పేరేంటి? ఎనీ గెస్? నో ఆన్సర్స్? క్వశ్చన్ క్లోజ్ చేయాలా? మదర్స్ మీరు ఎవరైనా హెల్ప్ చేయగలరా? అంటే క్వశ్చన్ ఈజ్ క్లోజ్, ఇంకా పాయింట్స్ అయితే రావు, కానీ ఆన్సర్ మీకు తెలుసా? పండిత్ హరిప్రసాద్ చౌరాసి. సెకండ్ క్వశ్చన్, ఒక పాట వినిపిస్తాను, దానికి ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను, అండ్ క్వశ్చన్ విన్న తర్వాత ఆన్సర్ తెలిసిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి. ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో నటించిన హీరో ఎవరు? ఆడియో ప్లీజ్. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓకే, బజర్ ప్రెస్ చేశారు. నిఖిల్. నవదీప్. నవదీప్. సినిమా పేరేంటి? బాద్షా. కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఇమేజ్ ప్లీజ్. బర్డ్స్ నెస్ట్ గా పేరొందిన ఈ స్టేడియం ఏ దేశంలో ఉంది? ఎనీ ఆన్సర్స్? గెస్ వర్క్. ఓకే, సుజిత్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా పక్కా? లాక్? రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. రూల్స్ చెప్పలేదు అనుకో. లాక్. ఆస్ట్రేలియా రాంగ్ ఆన్సర్. చైనాలో ఉంది. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సుజిత్ 5 పాయింట్స్, భార్గవి -5 పాయింట్స్, నిఖిల్ 20 పాయింట్స్, పూర్ణిమ -5 పాయింట్స్, సందీప్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ పేరు లిటరేచర్, అంటే వర్డ్స్ అండ్ లెటర్స్ కి సంబంధించింది. మీకు కొన్ని లెటర్స్ అంటే బ్లాంక్స్ చూపిస్తాను, దాని వెనకాల ఒక వర్డ్ దాగునుంది, అండ్ మెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే ఒక హింట్ కూడా ఇస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే కరెక్ట్గా గెస్ చేస్తే 50 పాయింట్స్. చేయకపోతే నేను సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. థర్డ్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే 30, ఫోర్త్ లెటర్ రివీల్ చేసాక చేస్తే 20, అండ్ లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసాక చేస్తే 10 పాయింట్స్. అండ్ ఎట్ ఎనీ స్టేజ్ రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఫస్ట్ వర్డ్ 11 లెటర్ వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3, P. హింట్ ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. హింట్ ఎందుకు ఇస్తున్నాం అంటే మీకు వచ్చిన వర్డ్ కరెక్టో కాదో మీరు ఒకసారి ఆలోచించుకోవడానికి, హింట్ గురించి ఆలోచిస్తే మీ వర్డ్ కరెక్టో కాదో మీకు తెలుస్తుంది. ఓకే, ఆ వర్డ్కి ఈ హింట్కి ఒక సంబంధం ఉంటుంది. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ఇంకో లెటర్ రివీల్ చేయనా? 6th లెటర్ N. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? రివీల్ లెటర్ నెంబర్ 2 ప్లీజ్. ఇంకో లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే ఓన్లీ 20 పాయింట్స్. లెటర్ నెంబర్ 4 ప్లీజ్. సుజిత్. ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్. స్పెల్లింగ్? EXPLANATION. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వర్డ్ 12 లెటర్ వర్డ్. ఓకే, ఐ రివీల్ లెటర్ నెంబర్ 6. లెటర్ నెంబర్ 6 L. హింట్ ఏంటంటే దీనికి ఫీజు ఉంటుంది.
సిక్స్త్ లెటర్ ఎల్, దీనికి ఫీజు ఉంటుంది. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 7 ప్లీజ్. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. గెస్. దీనికి ఫీజు ఉంటుంది. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? యూ ఓన్లీ గెట్ 30 పాయింట్స్. లెటర్ నెంబర్ 4, 30 పాయింట్స్. ఎనీ గెస్? ఇంకో లెటర్ రివీల్ చేయాలా? ఫస్ట్ లెటర్ ప్లీజ్. నెంబర్ 1. ఇప్పుడు గెస్ చేస్తే ఓన్లీ 20 పాయింట్స్. ఎనీ గెస్? ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 3, 10 పాయింట్స్. ఇప్పుడు గెస్ చేస్తే దీనికి ఫీజు ఉంటుంది. నిఖిల్, Consultation. పక్కా? Yes. కెన్ యూ స్పెల్ ఇట్ ఫర్ మీ ప్లీజ్? CONSULTATION. Correct answer, 10 points. Third word, 10-letter word, please. Okay. I reveal letter number 3. ఈ క్వశ్చన్ కి మాత్రం క్లూ లేదు, క్లూ లేదు, క్లూ లేదు, క్లూ లేదు, క్లూ లేదు. ఈ క్వశ్చన్ కి క్లూ లేదు. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తే గెస్ చేస్తే ఓన్లీ 40 పాయింట్స్. రెడీ? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? I reveal letter number 2, M. Hundred times clue లేదు. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? I reveal letter number 5. క్లూ లేదు. ఓకే నిఖిల్, Imposition. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పవా? IMPOSITION. కరెక్ట్ ఆన్సర్, 30 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సుజిత్ 25 పాయింట్స్, భార్గవి -5 పాయింట్స్, నిఖిల్ 60 పాయింట్స్, పూర్ణిమ -5 పాయింట్స్, సందీప్ -5 పాయింట్స్. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, రన్ రాజా రన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, రన్ రాజా రన్. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అంటే మీకు 30 సెకండ్స్ టైం ఇస్తాను. 5 టాపిక్స్ నుంచి మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఇందులో మీ టాపిక్ ఎంచుకుంటే 30 సెకండ్స్ పాటు అందులోనే క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే. అండ్ మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, అప్పుడు నెగిటివ్ పాయింట్స్ ఉండవు. మీరు ఎంత తొందరగా పాస్ చెప్తే అంత తొందరగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. అండ్ నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగితే మీకు అంత అడ్వాంటేజ్. సుజిత్, ఐల్ స్టార్ట్ విత్ యూ. నీ ఫేవరెట్ టాపిక్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హాట్మెయిల్ని మైక్రోసాఫ్ట్ కమ్మిన భారతీయుడు ఎవరు? పాస్. ఒక బైట్ అంటే ఎన్ని బిట్స్తో సమానం? 8. కరెక్ట్ ఆన్సర్. అర్జెంటమ్ అని ఏ మెటల్ అంటారు? సిల్వర్. కరెక్ట్ ఆన్సర్. శరీరంలో పురికించే ఫైబర్స్ ఎక్కడుంటాయి? పాస్. భూమి ఏ గెలాక్సీలో ఉంది? మిల్కీ వే. కరెక్ట్ ఆన్సర్. భార్గవి, యువర్ ఫేవరెట్ టాపిక్? Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సైన్స్ ఎవరు? Vikram Sarabhai. కరెక్ట్ ఆన్సర్. మనిషి చర్మంలో జీవకణాలు ఎన్ని రోజులు జీవిస్తాయి? 120 days. రాంగ్ ఆన్సర్. గోధుమ మొక్క బొటానికల్ నేమ్ ఏంటి? Pass. ఆవు పేడలో ఉండే బి విటమిన్ ఏది? Pass. షాకిల్టన్ క్రేటర్ ఏ ఉపగ్రహం మీద ఉంది? Pass. క్లోరిన్ వాయువు ఏ రంగులో ఉంటుంది? Pass. నిఖిల్, నీ ఫేవరెట్ టాపిక్? Mythology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? Pass. వేదాల్లో 4వది? Yajuru. రాంగ్ ఆన్సర్. గరుత్మంతుడు అంటే ఎవరి వాహనం? Mahavishnu. కరెక్ట్ ఆన్సర్. గజేంద్ర మోక్షం ఏ గ్రంథంలో ఉంటుంది? Bhagavatam. కరెక్ట్ ఆన్సర్. సీతాదేవికి ఎంతమంది పిల్లలు?
ఇద్దరు. కరెక్ట్ ఆన్సర్. ధర్మరాజుకి ఇష్టమైన వ్యసనం. పాస్. త్రిమూర్తుల్లో రెండో మూర్తి ఎవరు? విష్ణు. కరెక్ట్ ఆన్సర్. పూర్ణిమ, నీ ఫేవరెట్ టాపిక్? మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భార్యకు శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చిన దేవుడు ఎవరు? శివ. కరెక్ట్ ఆన్సర్. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన ఇల్లాలు. సావిత్రి. కరెక్ట్ ఆన్సర్. అభిజ్ఞాన శాకుంతలం రాసింది ఎవరు? పాస్. మహాభారతంలో కుంతీదేవి భర్త పేరు? పాండరాజు. కరెక్ట్ ఆన్సర్. మోహిని అవతారం ఎత్తిన దేవుడు ఎవరు? విష్ణుమూర్తి. కరెక్ట్ ఆన్సర్. పిల్లల కోసం దశరథుడు చేసిన యాగం పేరేంటి? ఉత్తరకామేష్. కరెక్ట్ ఆన్సర్. కోరికలు నెరవేర్చే గోమాత. పాస్. వేదాల్లో రెండోదేది? పాస్. ఓకే. సందీప్, Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ సైన్స్ అంటే ఎవరు? Pass. లిథియంను కనుగొన్న స్వీడిష్ సైంటిస్ట్ ఎవరు? Pass. గిరిరాజ్ పక్షులు అనే రకం వేటిలో ఉంటాయి? Pass. బల్బులకు సంబంధించిన సిఎఫ్ఎల్లో ఎఫ్ అంటే ఏంటి? Fluorescent. కరెక్ట్ ఆన్సర్. మండే మంట ఏ రంగులో ఉంటే బాగా వేడిగా ఉంటుంది? Blue. కరెక్ట్ ఆన్సర్. క్వార్ట్జ్ వాచ్లో ఉపయోగించే క్వార్ట్జ్ క్రిస్టల్స్ కెమికల్ నేమ్ ఏంటి? Pass. ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. భార్గవి ఫ్రమ్ రాజమండ్రి 0 పాయింట్స్, సందీప్ ఫ్రమ్ అనంతపురం 15 పాయింట్స్, పూర్ణిమ ఫ్రమ్ విజయవాడ 45 పాయింట్స్, సుజిత్ ఫ్రమ్ హైదరాబాద్ 55 పాయింట్స్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ నిఖిల్ ఫ్రమ్ తెనాలి విత్ 95 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ నిఖిల్ ఫ్రమ్ తెనాలి విత్ 95 పాయింట్స్. కంగ్రాచులేషన్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి ఈ సర్టిఫికేట్ తో పాటు ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. సో నిఖిల్, ఎలా ఫీల్ అవుతున్నావు? ఫీల్ సో హ్యాపీ. అవునా? మధ్యలో టెన్షన్ పడ్డావా? కొంచెం. ఎక్కడ? ర్యాపిడ్ రౌండ్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మరి వర్డ్స్ రౌండ్ బాగానే ఆడావు కదా? మీకు వొకాబులరీ బాగా వచ్చా? తక్కువ. నాట్ మోర్. మీరు టెన్షన్ ఫీల్ అయ్యారండి? చాలా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే ఆడియో విజువల్ రౌండ్లో మీ అందరినీ చూస్తున్నా, అక్కడ ఆన్సర్స్ వాళ్ళు చెప్పట్లేదు, కానీ మీలో మీరు మాత్రం ఆన్సర్స్ మీ అందరికీ తెలుసు కదా. అవును సార్. మరి ఈ ఆన్సర్ కూడా చెప్పట్లేదు అంటే అప్పుడప్పుడు కొంచెం కోపం రాలేదా? టెన్షన్ మీద వాళ్ళకి గుర్తు రావట్లేదు సార్. మీకు లేదా? టెన్షన్ లేదా? మాకు కూడా ఉంది సార్. Okay. వాళ్ళు చెప్పే మాకే ఎక్కువ ఉంది. కాదు, మీ ఎదురుగుండా ఉంటే మీ అబ్బాయి ఎక్కువ టెన్షన్ పడతాడా, లేకపోతే అలా ఏం ధైర్యం? లేదు సార్, తను ధైర్యంగానే ఉంటాడు, మేము టెన్షన్ పడతాం. మీరు కానీ టెన్షన్ పడుతుంటారు? కానీ చాలా బాడావు. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ అనే విన్నర్స్ అందరికీ ఒక ఎపిసోడ్ ఉంటుంది, అండ్ అందులో గెలిచిన వాళ్ళకి 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. దానికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై, గుడ్ నైట్, గుడ్ లక్.